ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గీదిన వాక్యము 24వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. అదే మనసు నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించుటకు వచ్చారు ఆయన. మన మనస్సు ఎలా ఉండాలంటే నశించిపోతున్న ఆత్మను రక్షించాలి, శరీరానికి కాదు. చాలామంది శరీరానుసారంగా వాళ్ళను చూసి ఆర్థికంగా ధనవంతులైతే, బాగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవారైతే, వాళ్ళు ఎవరన్నా మనకు ఉపయోగపడేవారైతే వాళ్ళను రక్షించడానికి ఇష్టపడతారు. ఒకవేళ వాళ్ళు కడుపేదలు అనుకోండి, వాళ్ళకే ఓ పూట తిండి ఆహారం ఉండి మరి ఒక పూట ఆహారం లేదనుకోండి, వాళ్ళ దగ్గర ఏమీ లేదనుకోండి, వాళ్ళు ప్రతిఫలంగా ఏ విధమైన ఆర్థికమైన ఫలమును ఇవ్వలేరు అనుకోండి, అటువంటి ఆత్మను రక్షించడానికి ఇష్టపడాల. అలాంటి వారి గురించి ప్రార్థించడానికి ఇష్టపడటం లేదు. అలాంటి వారి వల్ల ఉపయోగం ఏంటి అని ఆలోచిస్తున్నారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటే అనేక మంది, అలాగే అందరూ రక్షించబడాలి. నశించిపోతున్న వాళ్ళు అందరూ రక్షించబడాలి. ఆత్మను బట్టి చూడాలి. ఆత్మ మనస్సు జీవదాయకము అని రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది. అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సేవలో ఆర్థికపరమైన లావాదేవీల ద్వారా మనసు పెట్టారనుకోండి, ఆత్మలు రక్షించబడవు. ఎందుకంటే దేవుడు ఆత్మల్ని రక్షించేటప్పుడు ఏ విధమైనది చోటు, ఏ అర్హత చోటు, ఏ యోగ్యత చోటు, ఏ విధమైన ప్రాంత విభజన కానీ ఏది చోటు, ఆత్మను ఆత్మ రూపంలోనే చూడాలి. కాబట్టి ఆత్మలను రక్షించేటప్పుడు, ప్రయాసపడేటప్పుడు దేవుని నుంచి ప్రతిఫలము ఆశించాలే కానీ మనుష్యుల నుంచి ప్రతిఫలము ఆశించకూడదు. అటువంటి మనసు వర్ధిల్లదు. దేవుడి కృప అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.